గ్రామీణ ప్రాంతంతో మాత్రమే ముడిపడింది. స్థానిక సంస్థలను బలోపేతం చేసుకోబడినప్పుడు మాత్రమే మన గ్రామీణ ప్రాంతం బలోపేతమయ్యే అవకాశం ఉంటుందనేటువంటి భావనతో 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించటం, ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఏదైతుందో కేవలం ఎన్నికల నిర్వహణకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి బాట వేసింది రాజీవ్ గాంధీ గారు చెప్పి చెప్పక తప్పదంటుంది. మరి అటువంటి మహానుభావుడు వాస్తవంగా ఈ దేశంలో లౌకికవాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింపచేయబడే విధంగా, అది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని మతాలను మత స్వేచ్ఛ ప్రాతిపదికగా చెప్పంటున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక మతానికి పరిమితమైనటువంటి రాజకీయ పార్టీ కాకుండా ఏ విధంగా ముస్లిం, ఇస్లాం మతంలో మరి ఇవాళ ఇతరులు చొరబడే అవకాశం లేకుండా మరి అన్నాడు రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా సిద్ధపడడం జరిగిందో, ఇవాళ హిందూ మనోభావాలను గౌరవింపు చేయబడాలి. ఇలా యావత్ హైందవ సమాజానికి ఆరాధ్య దైవమైనటువంటి యొక్క ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమూర్తిగా నిలిచే విధంగా ఏదైతుందో ఆనాటి ఫైజాబాద్ కోర్టు తీర్పు అనుగుణంగా 1986లో ఇలా రామ మందిరం, అయోధ్య రామ మందిరం గేట్లు ఓపెన్ చేసి ఒక విధంగా తాళాలు పగలగొట్టి గేట్లు ఓపెన్ చేసి రామ్లల్లా వీళ్ళు ఏదైతే మనం గొప్పగా భావిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి యొక్క అవకాశం కల్పించి చేయబడింది మరి రాజీవ్ గాంధీ గారు చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. For more videos like this, subscribe Big TV channel.